భారతీయులు వాటిని చూసి ఆడుకున్నారు కూడా. అవి ఒక పేపర్ రాకెట్ లాగా చిన్న చిన్న కాగితపు ముక్కల్లాగా వాటిని పట్టుకొని ఆడుకున్నారు. సో ఇటువంటి చూసినప్పుడు ఏమనిపిస్తుంది సార్? నిజంగానే ఇందాక చైనా నుంచి వచ్చిన ఒక మిసైల్ని డ్రోన్ని పాకిస్తాన్ ప్రయోగించగా పాకిస్తాన్లో పడేసుకుంది, పాకిస్తాన్లోనే పేలిపోయింది. అక్కడ ప్రజలు వెళ్ళిపోయి దాన్ని చెప్పులతో కొట్టు కాళ్ళతో తంతున్నారు. ఈ విజువల్ చూసి నాకు ఏమనిపించింది? ఖచ్చితంగా పాకిస్తాన్ ఎంత బలహీనంగా ఉంది, సైనికంగా కావచ్చు, ఆర్థికంగా బలహీనంగా ఉంది. వీక్ అయిపోయి పతనమైపోయింది. ఇప్పుడు సైనికంగా చాలా అత్యంత బలహీనంగా ఉంది. నిజానికి పాకిస్తాన్ని వీళ్ళందరూ ఒక జోకర్, మొత్తం దేశాన్నే జోకర్గా చేసేశారు. పాకిస్తాన్కి టర్కీ ఇచ్చిన చాలా డ్రోన్స్ కూడా పనిచేయట్లేదు. ఒక్క డ్రోన్ కూడా భారత్ పైన దాడిలో సక్సెస్ కాలేకపోయింది. అట్లాగే చైనా ఇస్తున్న ఆయుధాలు, చైనా ఇస్తున్న మిసైల్ వ్యవస్థ HQ-9P ఒక్కటి కూడా మన దేశ మిసైల్ దాడిని ఆపలేకపోయింది పాకిస్తాన్లో. తర్వాత మనోజ్, ఇంతకుముందు మనం ఒక విషయం మాట్లాడుకుంటున్నాం, భారతదేశాన్ని మతపరంగా విడదీయాలి, ఇక్కడ మత కల్లోలాలు సృష్టించాలి, మతపరంగా ఒక అశాంతిని క్రియేట్ చేయాలని ఏదైతే పాకిస్తాన్ కానీ, పాకిస్తాన్ సైన్యం కానీ, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కానీ ఏదైతే కుట్ర చేశారో ఆ కుట్ర ఫెయిల్ అయిపోయింది, ఆ కుట్ర విఫలమైందని చెప్పాలి. దాని కారణం ఏంటో మీకు చెప్తున్నాను మనోజ్. ఒకటే, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు మతాన్ని చూసి హిందువా ముస్లిమా అడిగి మరీ చంపారు. వాళ్ళ టార్గెట్ ఒకటే, హిందువులందరినీ చంపితే భారతదేశంలో ఉన్న మెజారిటీ హిందువులందరూ కూడా ఇక్కడున్న ముస్లింలకు వ్యతిరేకంగా మారుతారు. వాళ్ళందరూ ముస్లింల మీద దాడి చేసి దేశంలో అల్లకల్లోలం రావాలి, దేశంలో అశాంతి రావాలి, ఇక్కడ ప్రజలు కొట్టుకు చచ్చిపోవాలని చెప్పేసి పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు కుట్ర చేశారు. కానీ వాళ్ళందరూ ఇందులో అట్టర్ ఫ్లాప్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఇట్లాంటి సమయంలో భారతదేశం అంతా కూడా మతాలకు అతీతంగా ఒక్కటిగా నిలిచింది. మనం చూసాం కాశ్మీర్లోనే, జమ్మూ కావచ్చు, కాశ్మీర్లో చాలామంది ముస్లింలు, అక్కడ మెజారిటీ ముస్లింలు కాబట్టి వాళ్ళందరూ ఒక్కటైపోయి వచ్చిన అక్కడ పర్యాటకులకు సంఘీభావంగా నిలిచారు, సపోర్ట్గా నిలిచారు. పాకిస్తాన్ను వ్యతిరేకిస్తూ, పాకిస్తాన్ను ఖండిస్తూ వాళ్ళందరూ శాంతి ర్యాలీలు. బహుశా మనం గత 74 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి మన కాశ్మీర్లో కానీ దేశంలో ఎక్కడ చూడలేదు. మొత్తం కాశ్మీర్ అంతా కూడా ఒక్కటిగా నిలబడింది. దేనికి నిలబడింది? పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిలబడింది, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడింది, భారత ఐక్యత కోసం నిలబడింది. వాళ్ళందరూ కూడా ముస్లింలు బయటకు వచ్చి పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అనే నినాదాలు చేస్తూ శాంతి ర్యాలీలు చేశారు. మేము భారతదేశం వైపు ఉంటామని చెప్పేసి. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా ఇది భారత్కు కొంత మేలే చేసింది అనాలి. శ్రీనగర్ కావచ్చు, శ్రీనగర్ నుంచి చివరి దాకా చివరి కాశ్మీర్ ప్రాంతం కూడా వీఆర్ విత్ ఇండియా, మేము ఇండియన్స్ అని చెప్పి ఎలుగెత్తి చాటారు. ఇది మన దేశ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగిందని చెప్పాలి మనోజ్. అదొక్కటే కాదు, ఇక్కడున్న చాలామంది హిందువులు కూడా మేము హిందూ ముస్లిం బాయి మేము ఎప్పటికీ విడిపోమని చెప్పేసి చాలా స్పష్టంగా, గట్టిగా, ఓపెన్గా, పబ్లిక్గా చెప్పారు. ఇది ఒక సక్సెస్. భారతదేశంలో హిందూ ముస్లింలు ఒక సక్సెస్ఫుల్గా మనం టెర్రరిజంని ఓడించగలిగాం. ఇదే సందర్భంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా, ఆయనకి ఓట్ల కోసం, ఓట్ల రాజకీయాలు వేరు, రిజర్వేషన్ రాజకీయాలు వేరు, ఆర్థికపరమైన లాభాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం జరిగే రాజకీయాలు వేరు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు నేషన్ ఫస్ట్ అనేది మన నినాదం. దేశం వచ్చినప్పుడు మాకు కులాలు లేవు, మతాలు లేవు, ఇతర ఓట్ల ప్రయోజనాలు లేవు, మేమంతా ఒక్కటే అని నిజానికి అసదుద్దీన్ ఓవైసీ కూడా నిరూపించారు. పాత బస్తీలో ఉన్న మెజారిటీలో ఉన్న ముస్లిం ప్రజలు, ముస్లిం సోదరులకు నిరూపించారు. ఫస్ట్ టైం అతిపెద్ద ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. కొన్ని వేలు లక్షల మందిలో పాత బస్తీకి చెందిన ముస్లిమ్స్ అక్కడికి వచ్చి కొవ్వొత్తులు పట్టుకొని మేము పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉన్నాం, మేమంతా వీఆర్ ఇండియన్స్, మేము ఈ దేశం కోసం, ఈ భూమి కోసం, ఈ నేల కోసం నిలబడుతున్నామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. చూస్తున్నారు, మరో మిసైల్ తుస్సుమంది హర్యానా సిర్సాలో పాక్ మిసైల్ కుప్పకూలిపోయింది. ఆ మిసైల్ తుస్సుమనడంతో పాకిస్తాన్ కూడా ఇప్పుడు తుస్సుమంటోంది. కాసేపు ఆడుకున్నారు సరదాగా, అదేదో ఆట బొమ్మలాగా కొన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీసుకొచ్చిన ఆ మిసైల్ ని ప్రయోగించిన పాకిస్తాన్ కు పిలకలు ఊడేలా, పిలకలు పీక్స్ కి చేరేలా, పిలకలు పీచమనేలా ఒక్కసారిగా ఇచ్చిన ఆ స్ట్రోక్ కి ఒక్కసారిగా భారత యువత దాంతో ఆడుకుంటోంది. ఎందుకు 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 పనికిరాని మిసైల్ గా మారిపోయింది. లోకల్ యువత ఒక్కసారి మీరు చూడొచ్చు, ఆ ఆడియో వినండి. అది ఎందుకు పనికిరాకపోయిందో ఏదో అంటాం కదా, తుప్పు తుప్పు అని చెప్పి, అలా ఒకసారి ఆ విజువల్ చూడండి.
जनता के लिए हाथ नहीं मेरा कीता कौन है वीडियो ఎవరితో పెట్టుకోవాలో తెలిస్తే అర్థమైతే ఆటతో పెట్టుకోవచ్చు. అర్థం పర్థం లేకుండా పెట్టుకుంటే ఎలా ఉంటుందో, ఆట అంటే గేమ్ అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తోంది భారత్. నిన్నటి నుంచి వరుస దాడులతో పేటరేగిపోతున్న పాకిస్తాన్కు ఏకంగా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. పాకిస్తాన్లో రావల్పిండి కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా కొన్ని సెంటర్స్గా చెప్పుకుంటున్న వాటిని కావచ్చు, అక్కడ దాడులు చేసింది. మొత్తం 3 చోట్ల దాడులు చేసి తామంటే ఏంటో చూపించింది. అర్ధరాత్రి అట్ ద టైమ్ ఆఫ్ 3 AM 3 గంటలకి ఆ దేశ DGISPR వచ్చి బయటకు వచ్చి మాట్లాడంటే అక్కడ పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతోంది. సియాల్కోట్ ఎయిర్ బేస్ కి సంబంధించి లాహోర్ ఎయిర్ బేస్, అలాగే సర్గోదా ఎయిర్ బేస్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రావల్పిండి ఎయిర్ బేస్, దాంతోపాటు పంజాబ్, పాకిస్తాన్ కి సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం తగలబడిపోతోంది. పాకిస్తాన్ ప్రస్తుతం తనకి దిక్కుతోచని పరిస్థితిలో దేవులాడుతోంది. తనకి దేవుడే దిక్కని చెప్పి మొక్కుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేని పరిస్థితుల్లో ఉంది. టర్కీ నుంచి వచ్చిన ఆ మిసైల్స్ ని, మరి ముఖ్యంగా ఆ డ్రోన్స్ ని వాడేసుకొని భారత్ మీద దాడికి ప్రయత్నం చేద్దాం అనుకున్న ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ కూడా పాకిస్తాన్కి సంబంధించి ఆ దిక్కుమాలిన ఆలోచన వారిని ఇప్పుడు తిప్పికొడుతోంది. ఆ దరిద్రగొట్టు ఆలోచన వాళ్ళని ఇప్పుడు మరింత దరిద్రంలోకి నెట్టేస్తోంది. S-400 సుదర్శన చక్రం తీరుని, దాని సత్తాన్ని మరిచిపోయిన పాకిస్తాన్ ప్రస్తుతం దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. మరి ముఖ్యంగా వాళ్ళ ఆర్మీ ఎందుకు పనికి రాకుండా పోయింది, వాళ్ళ ప్రభుత్వం ఎక్కడుందో తెలియదు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి దగ్గర హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు భారత ప్రభుత్వం పాకిస్తాన్ చర్యని తిప్పికొడుతోంది, ఇటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ని ప్రకటించింది. మరి ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ దగ్గర ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉందో చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో హై లెవెల్ హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. ఆ మీటింగ్లో ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోబోతోంది భారత్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా 1 కాదు 2 కాదు, దాదాపుగా మొన్న నాకు 400 డ్రోన్లు, నిన్న ఒక 100 నుంచి 200 డ్రోన్లు అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎక్కడెక్కడ కన్ఫర్మేషన్ రావట్లేదు. మరి ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కనుక డ్రోన్ దాడికి దిగితే బ్రహ్మోస్ కావచ్చు, ఇప్పటికే బ్రహ్మోస్ కావచ్చు, లేకపోతే సూపర్ సోనిక్ మిజైల్స్గా చెప్పుకున్న వాటిని దించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. పృథ్వీ కావచ్చు, అగ్ని కావచ్చు, ఇప్పటికే తమ పని తాము మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. తమ పని తాము మొదలు పెడుతున్న ఏ క్షణాన్నైనా భారత్ సరైన ధీటైన జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉంది. మరి ముఖ్యంగా ఒకటే చెబుతోంది, ఇటు మాకు ఉగ్రవాదులు మాత్రమే లక్ష్యంగా మేము వెళుతున్నామని. ఇటువంటి నేపథ్యంలో ప్రతీకార చర్యలకు దిగుతున్న పాకిస్తాన్కు షాకుల మీద షాకులు ఇస్తోంది భారత్. అస్సలు ఊహించలేదు కదూ, భారత సత్తా ఏంటో అంచనా వేయలేదు కదూ. ఇటు నిన్న జరిగిన ఆ డ్రోన్ల దాడికి ఒక్కసారి ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ముందుగా పహల్గామ్లో దాడి చేసింది. పహల్గామ్ దాడి తర్వాత భారత్ వాళ్లకు సంబంధించి ఆపరేషన్ ని వెతుకులాట ప్రారంభించింది. ఆ తర్వాత LOC వెంబడి దాదాపు 11 రోజులుగా దాడులు చేస్తూనే ఉంది. ఆ తర్వాత ఇటు భారత్ ఆల్రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రధాని ఇంటి దగ్గర ఢిల్లీలో ప్రధాని ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నారు. హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్ కి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తో పాటు విదేశాంగకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మనం కొంతసేపటికి మాట్లాడుకున్నాం, ఆయన కూడా ఉన్నారు. ఆయనతో పాటు త్రివిధ దళాధిపతులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా భద్రతా బలగాలు బహుశా ఇప్పుడు మీటింగ్ ముగించుకొని బయటకు వస్తున్నాయి. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ మోదీస్ రెసిడెంట్, PM's రెసిడెన్స్. మీరు చూడొచ్చు ఇటు ప్రధాని నివాసం నుంచి బయటకు వస్తున్న త్రివిధ దళాలకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏదో కీలకమైన నిర్ణయమే జరిగింది, ఏదో పెద్ద బాంబే పేలబోతోంది. ఈ రోజు అర్ధరాత్రి ఇటు భారత్ ఇంకో సరైన ధీటైన జవాబు చెప్పే అవకాశం ఉంది. ఇండియా చేసిన వైమానిక దాడుల్లో ఇప్పుడే తీవ్రమైన దెబ్బతింది పాకిస్తాన్. మరి ముఖ్యంగా
అండ్ ఫారెన్ బిగ్ బ్రేకింగ్ ప్రధానమంత్రి మోదీ కీలక భేటీకి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీకి సంబంధించిన అప్డేట్ చూస్తున్నారు. మోదీ ఇంట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే మరికొంతమంది ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారు, ఆయన కూడా ఈ భేటీలో ఉన్నారు. మోదీతో ఇప్పటికే అజిత్ దోవల్ భేటీ దాదాపుగా 10 నుంచి 12 మీటింగ్లు జరిగాయి అర్థం చేసుకోవచ్చు. నిన్నటి నుంచి పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్తో పాటు త్రివిధ దళాధిపతులు వీళ్ళు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉండడం చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే నిన్న మీరు చూస్తుంటే కనుక అదుగు ఆ విజువల్ కి సంబంధించి ఇప్పటికే మనం చూసాం. గతంలో జరిగిన ఆ విజువల్స్ కావచ్చు, ప్రస్తుత మీటింగ్ కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ప్రధాన